సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ వామపక్ష పార్టీల ఐక్యత వర్ధిల్లాలి వామపక్ష పార్టీల ఐక్యత వర్ధిల్లాలి వామపక్షాల పార్టీ ఐక్యత వర్ధిల్లాలి స్వాట్ మీటర్లను వెంటనే తీసుకోవాలి స్వాట్ మీటర్లను వెంటనే తీసుకోవాలి స్వాట్ మీటర్లను వెంటనే తీసుకోవాలి కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి రక్షించాలి. రైతుల పట్ల కూటమి ప్రభుత్వం ఉండి వైఖరి రక్షించాలి. రైతుల పట్ల కూటమి ప్రభుత్వం ఉండి వైఖరి రక్షించాలి. స్వాట్ మీటర్లను వెంటనే తీసుకోవాలి ఈరోజు పెద్దపప్పూరు మండల కేంద్రంలో చిన్నపప్పూరు గ్రామంలో ఉన్న సబ్ స్టేషన్ దగ్గర భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తం పైన నిరసన కార్యక్రమం పిలుపులో భాగంగా ఈరోజు పెద్దపప్పూరు సబ్ స్టేషన్ దగ్గర భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం మేము ఒకటే చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తక్షణమే రైతులకు మీరు దగా చేయడానికి ఈరోజు స్వాట్ మీటర్లు బిగించడానికి మీరు ముందుకొస్తున్నారు. అయితే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఏమన్నారు? ఇదే అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రైతులకు స్వాట్ మీటర్లు మీరు బిగిస్తే మేము కూడా పగలగొడతామని పిలుపుని కూడా మీకు తెలుసు. అయితే మేము ఒకటి చెప్తున్నాం, గత ప్రభుత్వంలో కూడా స్వాట్ మీటర్లు ఇదే తాడపత్రి నియోజకవర్గంలో బందల్దిన్న గ్రామంలో తాడపత్రి మండలంలో బందల్దిన్న గ్రామంలో రైతుల పొలాలలో పంపు చెట్టు మీటర్లు బిగిస్తుంటే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో స్వాట్లో ప్లేస్లోకి వెళ్ళి పగల కొట్టిన సందర్భాలు ఉన్నాయి మా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి. ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం, రైతులకు మోసం చేస్తే మీకు పుట్టగతలు ఉండవు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి పోరాటం చేస్తాం. మీరు స్వాట్ మీటర్లు వెనక్కి తీసుకోకపోతే మరో ఉద్యమానికి కూడా ముందుంటామని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం. నాకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ మండల సహాయ కార్యదర్శి తలారి రామకృష్ణ, ఏపీ చేనేత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కాశెట్టి నారాయణ స్వామి, నారాయణ, రంగ, రాఘవ, రాముడు తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన ధర్నాకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను.